ఓకే. అది ఎలాగో సామా గారు చెప్తారు. సామా గారు ఒకటి ఈ టెక్నికల్ డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి గారు నిన్న పెట్టిన ప్రపోజల్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అండ్ పొలిటికల్ సెటైరా అంటే కేటీఆర్ ఛాలెంజ్ చేశాడు కాబట్టి మాకు వారం ఏంటంటే వారం ఏం కర్మ 3 ఏళ్ళు ఇస్తా నీకు కేసీఆర్ వచ్చి మళ్ళీ సకల లాంఛనాలతో మేమేమి గౌరవానికి ఏం భంగం కలిగించాం జస్ట్ కన్విన్స్ అస్ అండ్ టేక్ ద ప్రాజెక్ట్ అన్నారు. అసలు అది సాధ్యమేనా? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ తెలుసు. అది అసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే ఆల్రెడీ దాని యొక్క ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ, ఆఖరికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ దిక్కులేనటువంటి పరిస్థితులలో కాళేశ్వరాన్ని కట్టిరు. మొత్తం మీద వాళ్ళ కాసుల కక్కుర్తి కోసం కాళేశ్వరాన్ని కూలగొట్టిరు అనేటటువంటి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇది వాళ్ళు ఉంటున్నప్పుడే కుంగింది, కూలింది, వాళ్ళు ఉన్నప్పుడే గేట్లు తెరిచిరు, వాళ్ళు ఉన్నప్పుడే పోలీసు వాళ్ళని పెట్టిరు, వాళ్ళు ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకులు ఎవరిని అక్కడ పోనీలే. ఆ రోజు ఎవరి మీద ఆరోపణలు కూడా చేయలే. ఎందుకంటే అప్పుడు ఉంటున్నటువంటి ఇంజనీర్ల మీదనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రాజకీయం మారుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు చేసినటువంటి పాపాలు మొత్తం చిట్టా ఏంటిదంటే కొండంత కాళేశ్వరం ఒకటి కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం గెలికి అంటే దాని మీదకి కొంచెం పోయేసేసి దాన్ని తుడుచుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా పొలిటికల్ స్టంట్ కేటీఆర్ గారు వేసిండ్రు. కానీ ఆ యొక్క కొండని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని అది అతిపెద్ద డ్యామేజ్ కిందకి మారబోతుంది అనేటటువంటి నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క మీరు పొలిటికల్ స్టంట్లు వేస్తే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లా వేస్తాడు అనేది మనం కొత్త చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కూలి కుంగినటువంటి దాన్ని నేను నిలబెడతా 2 నెలల్లో అని చెప్పి గిట్ట నువ్వు అంటే 2 నెలలు కాకపోతే వారం రోజుల్లో నిలబెట్టు, వారం రోజులు నిలబెడతా అంటారు. లేకపోతే ఏది కనేపల్లి పంప్ హౌస్ మీదకించి పాయగట్టు అంటే తీసుకొచ్చి అన్నారంలో వస్తేనంటే అన్నారంలో బ్రహ్మాండంగా ఉంటుందంట. అన్నారం కూడా లేదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఈరోజు ఒక నైపుణ్యం ఉంటున్నటువంటి వాళ్ళకంటే, ఇంజనీర్ల కంటే, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటున్నటువంటి వాళ్ళకంటే మేము మేధావులం అని చెప్పుకొని కట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మేధడుని మొత్తం రంగరించి నేనే కట్టింది ఎవరికి క్రెడిట్ లేదని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఎవరు? కేసీఆర్ గారు. ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఏమంటున్నారు, ఆ కట్టినటువంటి కూలిపోయిన తర్వాత నిష్ణాతులైనటువంటి నైపుణ్యం ఉంటున్నటువంటి అధికారులందరేమో ఎన్డీఎస్ఏ కేంద్ర సంస్థ నుంచి రాష్ట్రంలో రిటైర్డ్ ఇంజనీర్ల దాకా కూడా ముందు సంది కాదు ఇది అని చెప్పిన వాళ్ళు కూడా తర్వాత అయినా ఇది బాలేదు అనేటటువంటిది రిపోర్టు ఇచ్చినటువంటిది మేడిగడ్డ మాత్రమే కాదు, సేమ్ క్వాలిటీ కాంప్రమైజింగ్ అన్నారం సుందిలలో కూడా ఉంది. కాబట్టి ఆడ కూడా బుంగలు వచ్చేసినాయి, ఆడ కూడా సీపేజ్ అనేటట్టు మనకు కనిపిస్తా ఉంది. రిపోర్ట్ని బీఆర్ఎస్ కొట్టిపడేసింది కదా. ఆ రిపోర్ట్ గురించి ఏమంది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని కాంగ్రెస్ బీజేపీ కలిపి వండించిన రిపోర్టు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుంగిన దాన్ని కూడా కొట్టిపడేస్తారు. రాజకీయ పార్టీకి ఏమో సార్ కొట్టిపడేనికి దేనైనా కొట్టిపడేస్తారు. వాళ్ళ నాయననే మేధావని కేటీఆర్ గారు ఈ రోజు కూడా మాట్లాడతారు. కానీ కుంగింది, కూలింది, 1,00,000 కోట్లు వృధాగా పోయింది అనేటటువంటిది మనకు తెలుసు కదా. ఇప్పుడు అధికారులు లేకపోతే రిపోర్ట్లు లేకపోతే కేంద్రం దర్యాప్తు చేసినటువంటిది, ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్ దర్యాప్తు చేసినటువంటి అంశాలు, ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తులు చేసినటువంటివి చెల్లవు. కానీ వీళ్ళు నోటికి ఏది మాట్లాడితే అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మా ప్రశ్న ఏంటిది అని అంటే, అన్నారం సుందిలో కూడా అదే ఫైనల్ రిపోర్ట్లల్లో ఏదైతే ఈ నాసి రకంగా కట్టినరు చక్కగా బాగాలేదు అనేటటువంటిది ఉందో అన్ని గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి. నువ్వు మేడిగడ్డ కాడ ఏదైతే అసలు కట్ట నీళ్లు నిలబడేసేసి ఆడికించి తోడి తర్వాత అన్నారం సుందిల్ల ఆడికించి ఎల్లంపల్లి పారించాల్సినటువంటిది ఉందో ఇదే కుంగిపోయినప్పుడు గేట్లు మొత్తం ఓపెన్ చేసాక నీళ్లు నిలబడేటటువంటి అవకాశమే లేదు. ఆడికించి తోడు పంపెట్లే చేస్తావు ఫస్ట్. మీకు గుర్తుందా ఈ పంపు కనేపల్లి పంప్ హౌస్ అనేది 2022లోనే అప్పుడు వరదలు వచ్చిన మునిగిపోయినాయి. బాహుబలి మోటార్లు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. నాసిరకమైనటువంటి పనులు మాత్రమే కాదు, ముందు చూపు లేనటువంటి ఒక కాంప్రమైజ్డ్ నేచర్ తోటి కాసులకు మాత్రమే కక్కుడుతోటి తెలంగాణ యొక్క జాతిని ఒక 20 సంవత్సరాలు అప్పులు కట్టడానికే మాత్రమే తలరాతలు మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంటుంది. ఇది నేను మళ్ళీ కూడా చెప్తాను. ఇంకొక 20 సంవత్సరాలు కూడా మన అందరి నెత్తి మీద అప్పులు మాత్రం పెట్టిండు. కట్టినటువంటి దాంతో బకెట్ నీళ్లు తోడే పరిస్థితి లేదు. కానీ అంతే కదా. ఇప్పుడు ఓన్లీ అప్పులు తర్వాత కిసులు మనం కట్టాలి కదా సార్. అప్పులు ఇచ్చినోడు అయితే మన మీద ఊకోడు కదా. కానీ ఆడికే నీళ్లు తోడే పరిస్థితి ఉందా? లేదు. పోనీ రేపొద్దున మనం రిపేర్ చేస్తాం. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఏమని చెప్తుంది? మనం కాదు, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ 3 బరాజులు కూడా మేడిగడ్డ, అన్నారం సుందిలో కూడా ఇది నీళ్లు నిలబెట్టించేటటువంటి లాక్వి కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. మనం చెప్పింది కాదు, ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ది. రేపు పొద్దున మరమ్మతులు చేసినా ఇంకోటి చేసినా దాని బాధ్యత కూడా మీరే తీసుకోవాలి మళ్ళీ అనేటటువంటి ఉద్దేశంతో మనం ఏమంటున్నాం, ఇంత అద్భుతమైనటువంటి కట్టడం కట్టినటువంటి కేసీఆర్ గారు వారం రోజులు ఎందుకు సార్ మీకు 3 ఏళ్ళు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నువ్వే చేయిపో, మెయింటెనెన్స్ ఎట్లా చేస్తావో చేయిపో అని చెప్పి మనం అంటున్నాం.
అంటే వారి యొక్క డొల్లతనాన్ని ఇంకింత కూడా ప్రజలకు ఎక్స్పోజ్ చేసేటటువంటి అవకాశాన్ని మనం ఎందుకు వద్దనుకుంటాం? అంతే కదా సార్. ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో డిబేట్ అన్నవా, మేము డిబేట్ రోడ్ల మీద ఎందుకు మనం సర్కస్ చేసినట్టు కాదు, మన అందరూ ప్రజాప్రతినిధులం కాబట్టి సెషన్స్ అడుగు. ఉమ్మడి సభలు కూడా సంబంధించి అటు ఏది లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా జాయింట్ సెషన్స్ మనం పెట్టుకుందాం. ఎన్ని రోజులు కావాలనో స్పీకర్ గారికి లేఖ రాయి, ఎంతసేపు చర్చ చేయాలనో చేయి, మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దట్స్ ద గట్స్. అధికార పక్షం ఉండి నీ దేనికైనా కూడా మేము సిద్ధమని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. రిపోర్ట్లను మనం రిఫరెన్స్ తీసుకుంటున్నాం. నువ్వు ఈరోజు నీళ్లు నింపమంటున్నావు, ఏ దాంట్లో నీళ్లు నింపమంటున్నావు అని అంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవి లాగ్ కాదు, మీరు గేట్లు ఓపెన్ చేసి పెట్టాల్సిందే, ఆల్రెడీ ఈడ కూడా బొంగలు పడ్డాయి, దీని డ్యామేజ్ ఇంకింత ఎక్కువ అవుతుంది అన్నటువంటి దాంట్లో మనం వాళ్ళు చెప్పినటువంటి పని మాత్రమే మనం చేసినాం. ఇంకోటి మనం చేసింది కాదు, ఇది వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు చేసినటువంటి పని. సార్ ఇప్పుడు సత్యం గారు ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కాళేశ్వరం విషయంలో ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే